హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఇక్కడ కైగాలో మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయ్యాక నేనైతే హుబ్లీకి అయితే వెళ్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఓన్లీ 200 అయితే తేడా ఉంది. ఆ 200కి మనం అయితే ఎల్లాపూర్ ఘాట్ ఎక్కిపోయేసరికి ఏముంది, ఒక 5,000. ఆ ఎల్లపూర్ ఘాట్ ఎక్కడంలోనే మనకు 5,000 అయితే ఖతమైపోతుంది. సో అట్లని చెప్పేసి నేను హుబ్లీకి అయితే లోడింగ్ కోసం అయితే వెళ్తా ఉన్నాను. సో అక్కడ మనకు గుజరాత్ అంబుజా అని చెప్పేసి అయితే ఒకటి కంపెనీ అయితే ఉందన్నమాట. అందులోకి రమ్మని చెప్పేసి అయితే పార్టీ అయితే ఫోన్ చేశాడు. సో ఫాస్ట్గానే అయితే వెళ్ళాలి. ఇప్పుడే మనం కైగాలో అన్లోడ్ చేసేసుకొని బయటకు అయితే వెళ్ళాం. సో ఈ వీడియోలో మనం ఏం లోడ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదేం కాదన్నా నాయన, ఎండాకాలం వానొస్తుంది కానీ ఇలాంటి అడవులలో మంచిగా వానొస్తాను, మంచి జర్నీ చేయబోతుంది. దొడ్డు చినుకులు పడతాయి, చల్లగా వస్తాను గాలి. కానీ రాత్రి అగడ వెళ్తుంది, రాత్రి అగడ చంపుతుంది. అబ్బా బండి కాలిపోయింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ బండి కాలిపోయి. లోడింగ్ పాయింట్ ఇంకొక 60 కిలోమీటర్లు అయితే ఉంది, వెళ్దా ఉన్నాను. స్టార్చ్ పౌడర్ అంట లోడ్ మనకు అయ్యేది. హైదరాబాద్కి అని చెప్పిండలే కానీ హైదరాబాద్లో ఎక్కడికి అనేది అయితే తెలీదు. వర్షానికి రోడ్డు మీద 2 వీలర్లు ఏం లేవు, సర చంపకుండా పోవచ్చు. ఆల్రెడీ లోడింగ్ పార్టీ ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడి దాకా వచ్చినా. నిన్న సాయంత్రం అయితే కంపెనీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందంట. హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల మన బండి అయితే డివో అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే పొద్దున 11 అయితే అయింది. అసలు వాస్తవానికి ఏంటంటే నిన్న సాయంత్రం నువ్వు అర్ధగంట లేట్ వచ్చినావు అని అయితే అన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు అక్కడ నుండి ఆర్డరే పడలేదు. ఆర్డర్ పడే ముందుకే బండి అయితే తెప్పించిండు. ఇప్పుడే 11ంటికి ఆర్డర్ పడితే నేను ఇప్పుడే డివో తీసేసుకొని అయితే కంపెనీ లోపలికి అయితే వచ్చాను. సో ఇక్కడ మనకు లోడ్ అయ్యేది వచ్చేసి డెక్స్ట్రోస్ మోనోపౌడర్ అని చెప్పేసి అయితే లోడ్ అయితే అవుతూ ఉంది ఈ కంపెనీలో. అండ్ సో నేనైతే గూగుల్ అయితే సెర్చ్ చేశాను అనమాట, డెక్స్ట్రోస్ మోనోపౌడర్ అసలు దాని యూసేజ్ ఏంటి అని చెప్పేసి. అది వచ్చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్, అంటే మన గ్లూకాన్ డి టైప్ అయితే ఉంటుంది కదా, సో ఆ టైపు పౌడర్ అయితే లోడ్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ. సో పట్టాలు గిట్టాలు అయితే మొత్తం నీట్గా చెక్ చేసిర్రు. పట్టాలు మంచిగా లేకపోయినా రిజెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మీకు తెలుసు, గ్లూకాన్ డి నీళ్ళలో వేయంగానే ఎట్లా కరిగిపోతుంది. సో అట్లా కరిగిపోతుంది కాబట్టి ఒకవేళ అంటే నిన్న మీరు వీడియోలో చూసే ఉంటారు, స్టార్టింగ్లో వర్షం అయితే వచ్చింది మధ్యలో. సో అలాంటి ఇబ్బంది ఏమన్నా జరుగుతుందేమో అని ముందే పట్టాలు అయితే చూస్తూ ఉన్నారనమాట. సో మన పట్టాలు అయితే నెంబర్ 1 పట్టాలు, మొత్తం 4 పట్టాలు అయితే ఉన్నాయి మనకు. సో ఆ 4 పట్టాలను అయితే చూపించేసిన, కింద బాడీలో ఒక పట్టా అయితే ఏమన్నాడు, పట్టా వేసేసిన. అండ్ ఇప్పుడు లోడింగ్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో కంపెనీ అయితే ఇది, ఆ పైన చిమ్మి చూడండి మొత్తం తెల్లగా అయిపోయింది ఆ పౌడర్ బట్టి. సో ఈ కంపెనీలో ఇప్పుడు మనకు లోడ్ అయితే అవుద్ది. సో లోడింగ్ డీటెయిల్స్ అండ్ ఈ జర్నీ డీటెయిల్స్ అయితే మొత్తం మీకైతే పూర్తిగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ లోడ్ వచ్చేసి మనకు హైదరాబాద్కి అనమాట. మనకు టన్నుకు వచ్చేసి 1,500 రూపాయల కిరాయి. నిన్న అక్కడ నుండి అయితే కార్వార్ సైడ్ నుండే మాట్లాడినా, అక్కడ నుండి ఏం లేదు, ఒక 1,700 అంతే ఉందన్నమాట. ఆ ఘాట్ రోడ్డు మొత్తం ఎక్కేసి వచ్చేలోపు సేమ్ గదే కిరాయి అయితే అవుద్ది, ఇదే 1,500 అయిద్ది. అట్లా అని చెప్పేసి లోడ్ వేసుకొని ఘాట్ రోడ్లో ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఈ కంపెనీకి అయితే రావడం అయితే జరిగింది. ఎంటీలో ఒక 250 కిలోమీటర్స్. సో మామైతే పేపర్స్ అయితే వెళ్ళి లోపల అయితే ఇచ్చేసి అయితే వస్తూ ఉన్నాడు. సో లోడింగ్కి ఎప్పుడు పిలుస్తారో చూద్దాం. ఆ లోపు నిన్న సాయంత్రం కంపెనీకి వచ్చినాకనైతే వంట అయితే చేసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ మామ తినేసిండు, నేను డివో కోసం అయితే వెళ్ళిన. అక్కడ నాకైతే లేట్ అయింది. ఇప్పుడైతే అన్నం తినేస్తాను, అన్నం తినేసి లోడింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఏమంటారు, ఆ బండి 2 బండ్ల? మన వెనక కూడా ఓ బండి ఉందిగా, ఈ బండి ఓ బండి అవుతుంది, ఇంకో బండి ఉంది అని బయటకు వస్తుందా. సో ఆ లోపు తినేద్దాం. ఓ బండి లోడ్ అయిందట నా ముందు అయితే, ఈ బండి అయితే ఉంది. ఈ బండి లోడ్ అయినాక మన బండి అయితే లోడ్ చేస్తారు. ఆ లోపు తిని రెడీగా ఉంటే అయిపోతుంది ఓ పని. ఇక్కడ 24 అవర్స్ లోడింగ్ అయితే ఉంటుంది. అట్లని చెప్పేసి నిన్ననైతే అర్జెంటుగానైతే పిలవడం అయితే జరిగింది. సో ఇక్కడికి వచ్చినాకనైతే గుడ్డు పెట్టింది, లోడింగ్ ఆర్డర్ లేదని చెప్పేసి. సో నైటే అన్నం అయితే వండుకున్నాం, గుడ్డు పెట్టింది కదా ఎట్లాగో అని చెప్పేసి గుడ్డు కూర అయితే చేసుకున్నాం అనమాట.
ఇప్పుడైతే తినేసే లోపు మనకు లోడింగ్ పిలుపు అయితే వచ్చేస్తుంది. లోడింగ్ అయితే మన ముందు బండి అయితే ఉంది కదా, అది ఎందుకో రిజెక్ట్ అయింది. సో మన బండి అయితే లోడింగ్ అయితే పెట్టేశారు. ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట లోడింగ్. సో సగం అయిపోయాక మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తా, లోడింగ్ ఎట్లా చేస్తున్నారు అసలు ఏంటి అని చెప్పేసి. సో ఈలోపు నిన్నటి దాని లెక్క అయితే రాసేద్దాం. సో లెక్క అయితే రాసేద్దాం. మనకు కైగాకు వచ్చేసి ఆఫీస్ కమిషన్ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. కమిషన్ 1000 రూపాయలు. అండ్ ఇట్లా రాసుకుంటూ పోతే వీడియోలు ఎంత పెరుగుతుందిలే కానీ మొత్తం రాసేసినాకనైతే మీకు అయితే చూపిస్తా. సో ఇక్కడ మనం లెక్క చూసుకున్నట్లయితే హైదరాబాద్ టు కైగా 2400 పర్ టన్ అయితే పెట్టినాం 60,000కి. కమిషన్ 1000 రూపాయలు, లోడింగ్ దగ్గర ఒక 200 తీసుకున్నారు. అంటే క్రేన్ వాళ్ళు టోల్ వచ్చేసి 5000 వేసిన, డీజిల్ 30,000 అయింది, అన్లోడింగ్ 200, మొత్తం ఖర్చు అయితే ఇది. అండ్ ఇందులో ఇంకా మనకు ఒక 10,000 వచ్చేసి డెఫైల్ ఫిల్టర్లు అయితే మార్చినాం కదా, అదైతే అయిందనమాట. సో ఇందులో లోడింగ్ అన్లోడింగ్ అయితే ఉంది. కాకపోతే ఈ 200 వచ్చేసి జస్ట్ టీ మామూలు, క్రేన్ వాళ్ళకి ఇచ్చిన టీ మామూలు. మనకు లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి ఇందులో 60,000లో 50,000 నాకు అడ్వాన్స్ అయితే కొట్టిర్రు. మిగిలిన 10,000 అయితే వస్తాయి కదా, అందులో లోడింగ్ అన్లోడింగ్ కట్ చేసేసుకొని మిగిలిన అయితే ఇస్తారు. అండ్ అక్కడ నేను వచ్చేసి మొత్తం 3 రోజులు అయితే ఉన్నా, మినిమం 2 రోజుల వెయిటింగ్ అయితే ఇస్తారు. అది ఎంత ఇస్తారు అనేది మన రిసీవ్డ్ అక్కడికి పంపించినాక ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి మంత్ లాస్ట్కి మన మార్చి నెలదైతే పెడతాం కదా, సో అందులోనైతే పెడతాను. సో కొత్త డైరీ అయితే పెట్టినా, మనకు ట్రక్స్ అప్ వాళ్ళు అయితే పంపించారు అనమాట. ఇందులో జస్ట్ మంచిగా ప్లేన్ ఓన్లీ వాళ్ళ లోగో అయితే ఉంది, ట్రక్స్ అప్ అప్ని చలవా అని చెప్పేసి. సో ఇప్పటి నుండి మన లెక్కలు మొత్తం ఈ డైరీలో అయితే రాసేద్దాం. ఆ డైరీ టాటా డైరీ ఉండే కానీ అది మొత్తం ఎలకలు అయితే కొట్టింది అనమాట. సో ఇప్పటి నుండి కొత్త డైరీలో అయితే మంచిగా మన కొత్త లెక్కలన్నీ మెయింటైన్ అయితే చేద్దాం. ఉగాదికి సీల్ ఇద్దాం అనుకున్నా ఎట్లాగో, కాకపోతే ఈ వీడియో పెట్టేసరికి ఉగాది అయిపోతుంది అని అనుకుంటున్నా. మొన్న 4 రోజులు సిగ్నల్ లేక అందులో ఉండేసరికి మనకు వీడియోస్ అప్లోడింగ్ అనేది లేట్ అయిపోయింది. నేను ఎట్లాగో డే బై డే వీడియోస్ అయితే పెడతా, రెగ్యులర్ ఎవ్రీడే వీడియోస్ పెట్టాలంటే కొంచెం కష్టమైంది అని చెప్పేసి డే బై డే పెడతా. మొన్న 4 రోజులు గ్యాప్ వచ్చేసరికి వీడియోలు ఇట్లా సంఖ్య పెరిగిపోయింది అనమాట. నాకు తెలిసి ఈ వీడియో మనకు ఉగాది తర్వాతనే రావచ్చు, అందుకనే ఉగాది తర్వాత ఓపెన్ చేసినట్టే అనుకోండి. సో లోడింగ్ అయితే ఎలా వేస్తున్నారో చూద్దాం పదండి. కన్వేయర్ బెల్ట్ తోటి అయితే వస్తూ ఉంది, ఎలా వేస్తున్నారు ఏంటి అనేది అయితే చూపిస్తాను. లోడింగ్ సగం చేసేసారు, టైం వచ్చేసి 2 అయితే ఉంది. సో వాళ్ళైతే లంచ్కి వెళ్ళారనమాట అమాలి వాళ్ళు. సో తినేసి వచ్చి మళ్ళీ మిగిలిన సగం లోడ్ అయితే చేసేస్తారు. టైము 3ంటికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. కొంతమంది అయితే తినొచ్చి ఇక్కడనైతే పడుకున్నారు. ఒకసారి అయితే పైకి ఎక్కి అయితే చూద్దాం. పొద్దున ఎప్పుడు వచ్చిన బండి ఇప్పటి వరకు లోడు చూడండి ఎంత అయిందో. సో దీనికి కారణం వచ్చేసి వర్షం అయితే వచ్చిందనమాట. వర్షం వచ్చింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు లోడు చేయాల్సింది కూడా లోపల చాలా దూరం నుండి సరుకు అయితే తీసుకురావాలి. అట్లా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, అన్లోడింగ్కి ఏదైనా బండి వస్తే సప్ప దాన్ని కురుకుతారు, ఈ లోడింగ్ ఇక్కడనే బండ పెడతారు. సో ఇప్పుడు ఇక అన్లోడింగ్కి వచ్చిన బండ్లన్నీ అయితే అయిపోయినాయి. ఇక కన్వేయర్ బెల్టే ఉంది, కాకపోతే లోపల నుండి తీసుకొచ్చి ఆ బెల్ట్ మీద వేయాలి. బండి మీదకి ఇట్లా నెత్తి మీద వేసుకొని ఎక్కువ అలాంటిది ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడే ఇక వచ్చి స్టార్ట్ అయితే చేశారు. మళ్ళీ టైం వచ్చేసి 5:30 అయితే అవుతూ ఉంది. ఇదే స్పీడ్లో అయితే మాత్రం మ్యాక్సిమం ఒక గంటలో మన బండి అయితే లోడ్ అయిపోద్ది. నాకు తెలిసి ఇది వచ్చేసి గ్లూకోజ్ పౌడరు, ఎందుకంటే నీళ్ళు కొంచెం పడితే ఏమంటే కరిగిపోతూ ఉంది. చిన్నగా ఏదన్నా పొడి ఎక్కడన్నా రాలితే వాటర్లో కరిగించి కూడా చూద్దాం. బస్తాల మీద కూడా అదే ఉన్నదన్నమాట పేరు. అంటే పొద్దున వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పినా కదా, ఇది పేరుండే మర్చిపోయినా నేను. డెక్స్ట్రోస్ మోనోహైడ్రేట్. హైడ్రేట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, డీహైడ్రేషన్ అయితే తీసేస్తుంది. సో ఫసాయి నుండి అప్రూవ్ అయిన సరుకు అన్నమాట ఇది. సో వన్స్ మ్యానుఫ్యాక్చర్ అయినాక 5 years వరకు అయితే దీని ఎక్స్పైరీ డేట్ అయితే ఉందంట. సో కాస్ట్లీ సరుకు ఇది. చూడండి ఇక్కడైతే ఉంది. సో వర్షం అయితే వస్తుంది కదా, వర్షం చినుకులకు అయితే పెడదాం కరుగుతుందా లేదా అనేది. గ్లూకోజ్ పౌడరే, గ్లూకాన్ డి పౌడరే, ఎందుకంటే అది మనం కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్పుడు తాగి ఉన్నాం కదా, కాబట్టి ముట్టుకుంటే అర్థమవుతుంది.
వాటర్లో పోతాం, ఇక్కడ కింద వాటర్ ఉన్నాయి. అదే గ్లూకోజ్ పౌడరే అర్థమవుతుంది అన్నమాట చూస్తే. నోట్లు వేసుకొని చూద్దాం, ఉంటావా పిక్తావా? గ్లూకోజ్ పౌడర్ టేస్ట్ ఏమంటే అర్థమవుతుంది, నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది. ఇంత గ్లూకోజ్ పౌడర్ మరి ఏడిపోతుందో ఇది. గ్లూకోజ్ పౌడరు చిన్నప్పుడు తెస్తే స్పూన్ వేసుకొని తినేది, హార్లిక్స్ బూస్ట్ తిన్నట్టు. పట్ట కట్టకుండా ఆగుతాయి, కాకపోతే నిమ్మలంగా పోవాలి. సో ఇక్కడ చూడండి, సన్ రోజ్ డెక్స్ట్రోస్ మోనోహైడ్రేట్ గ్లూకోజ్ పౌడర్. మనకి ఇదంతా వద్దు, ఇక గ్లూకోజ్ పౌడర్ లోడ్ అవుతా మన బండిలే. లోడ్ కంప్లీట్ అయితే అయిపోయింది. కాటా కోసం అయితే వచ్చేసినాం. ఎన్ని టన్నులు వస్తుందో ఏందో మరి. బస్సాలు అయితే కొంచెం హైటే వచ్చినాయి, చూద్దాం ఎన్ని టన్నులు వస్తుంది అనేది. నైట్ 9ంటికి వచ్చినాయి పేపర్లు, 7ంటికి లోడ్ అయితే బండి. సో మొత్తం అంతా సెక్యూరిటీ చెక్ అయిపోయింది, గేట్ అయితే తీస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి ఒక 20,000 డీజిల్ కొట్టించేసుకొని బయలుదేరిపోతుంది. నా అకౌంట్లో ఉన్న డబ్బులతోటి డీజిల్ అయితే కొట్టించేసిన 20,000. సో వీళ్ళైతే అడ్వాన్స్ అయితే ఇవ్వాలి. అడ్వాన్స్ వచ్చేసి మనకు 30,000 అట్లా పడితే 35,000 37,000 దాకా. సో అడ్వాన్స్ వచ్చేసరికి నేను హైదరాబాద్ అన్లోడింగ్ కూడా వెళ్ళిపోతా, ఎందుకంటే ఇప్పుడు నైట్ అయింది. ఈ టైంకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేరు ఆఫీస్ వాళ్ళు. తెల్లారేసరికి నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా. సో అట్లా ఉంటుంది అన్నమాట అడ్వాన్స్లు కొట్టాలంటే. అడ్వాన్స్ అంటారు, తీరా అన్లోడ్ అయినాక అడ్వాన్స్లు వస్తాయి. ఏందో ఏం కథ. ఆర్టీఓకు రాయచూరు ఆర్టీఓకు తగలొద్దు అని ఎట్లా అనుకొని అయితే వచ్చినామో ఆర్టీఓకు తగిలే పరిస్థితి వచ్చింది. సో టైర్ అయితే పంచర్ అయింది, హౌసింగ్ టైరు. అయ్యో రామచంద్ర, ఇదో బొక్క. ఇప్పుడే వెనక లారీ ఉందా, ఆ లారీ దగ్గర ఆపిన టైర్ చెక్ చేసి జస్ట్ హ్యాండ్ బ్రేక్ తీసి ముందుకు వచ్చిన తుస్సు అనిపోయింది. కాకపోతే మన దగ్గర ఫాస్ట్గానే అన్నీ చేంజ్ చేసుకున్న దానికి టూల్స్ అయితే ఉన్నాయి. కొంచెం తొందరగా జాకీ ఇట్లా పెట్టేసుకొని ఇప్పేసుకొని స్టెప్ని అయితే వేసేసుకొని మన తెలంగాణలోకి వెళ్ళిపోయినాక చేపిద్దాం. ఇక ఈ స్టెప్ని కూడా 2 ప్యాచ్లు ఉన్నాయి, ఎట్లుంటుందో ఏందో పరిస్థితి. కాకపోతే ఇక నిమ్మలంగానే వెళ్తా, పోతే పోయిన 500 ఆర్టీఓకు. సో మార్నింగ్ 6:30 వరకు రాయచూర్కి అయితే చేరుకున్నాం. సో మన టైర్ పంచర్ అయ్యి అక్కడ ఒక అర్ధగంట అయితే లేట్ అయింది. నాకు తెలిసి నేను ఇక తప్పదు, ఈసారి ఆర్టీఓకు దొరుకుతాం 500 చదివేయాల్సిన కట్నం అని అయితే అనుకున్నా. కాకపోతే మన అదృష్టం ఏందో మరి, ఎట్లా టైర్ పంచర్ అయింది దానికి ఖర్చు అవుతుంది ఇక అని చెప్పేసి ఆర్టీఓ రాలేదన్నట్టుంది. సో ముందు వచ్చే బండ్లను అయితే అడిగిన అన్నమాట. అడిగితే ముందైతే లేడు అని అయితే చెప్పారు. ఆల్మోస్ట్ నేను మన తెలంగాణ బార్డర్కి అయితే దగ్గరికి వచ్చేసిన. సో ఇప్పుడు అట్నుండి వచ్చే బండ్లు నన్ను అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో లైట్ డిప్పర్ కొట్టుకుంటా ఆర్టీఓ ఉన్నాడా లేడా అని చెప్పేసి. మనకైతే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు అడిగితే మనకైతే చెప్పారు. ఇప్పుడు మన బాధ్యత కాబట్టి మనం అయితే చెప్పుకుంటూ పోతూ ఉన్నాము. సో అడిగిన వాళ్ళకైతే చెప్తాం, ఏం లేదు. ఎట్లా అడుగుతారంటే, ఇప్పుడు అదే వెహికల్ వస్తుంది కదా, ఒకవేళ ఆర్టీఓ భయం ఉన్నదనుకోండి ఆయనకు, డిప్పర్ అయితే కొడతాడు అన్నమాట. డిప్పర్ అంటే ఏం లేదు, దీన్ని పైకి కిందికి అంటే మనకు లైట్స్ అయితే వెలుగుతాయి. వాళ్ళు కూడా చూసి అంటే దాని సిగ్నల్ ఆర్టీఓ ఉన్నాడా ముందు ఏంటి పొజిషన్ అని చెప్పేసి అర్థం అన్నమాట. సో ఒకవేళ మనోడు చెప్పదలుచుకున్నాడు అనుకో, ఆయన కూడా ఒకసారి డిప్పర్ కొట్టేసి మనకైతే చెప్తాడు అన్నమాట ఉన్నది లేనిది. సో మనకైతే వచ్చేటప్పుడు అయితే లేరు అని అయితే చెప్పారు. ఇప్పుడు మనని ఎవరైనా అడిగితే చూసి మనం కూడా చెప్దాం. మ్యాక్సిమం ఈ చిన్న పనులు, డీసీఎంలు, లోకల్ పనులు అయితే వాళ్ళు అడగరు.
ఎవరన్నా అడుగుతారో చూద్దాం, చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇక. అగ్గో ఈ బండి లైట్లు కొడుతుంది, అడుగుదానికేనా? అడుగుదానికే. సో అట్లా లైట్లు కొడతారు అన్నమాట. లైట్లు కొడితే చెప్తాం లేరు అని. బరాబర్ 7ంటికి తెలంగాణకు అయితే రీచ్ అయినాము. అటు రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మైలేజ్ అయితే ప్రస్తుతానికి 3.3కి అయితే పోయింది. ఇక మన రోడ్డు మంచిగానే ఉంటుంది కదా టాప్ అండ్ టాప్. హైదరాబాద్ పోయేసరికి మళ్ళీ అది 3.6 3.7కి అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే మొత్తం టాప్ గేర్లో టాప్ అండ్ టాప్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో రీజనరేషన్ రిక్వైర్డ్ అయితే పడ్డది అన్నమాట. సో దారిలో మధ్యలో ఎక్కడన్నా టీ కన్నా ఎక్కడన్నా ఆగినప్పుడు రీజనరేషన్ ఆన్ చేసి అయితే పెట్టేస్తా, ఓ పని అయిపోద్ది. రీజనరేషన్ ఆన్ పడి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. కాకపోతే పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఏంది చేయలు చెప్తాడు, తెలంగాణలోకి వచ్చినాక కూడా ఆపుతాను వాడు ఎందుకు అనుకుంటాడు, ఎట్లా అనుకుంటాడు. మత్తాల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు రీజనరేషన్ అయితే పడ్డది కదా, సో అదైతే ఆన్ చేసేస్తాను. అది ఆన్ చేసేసి సో మాన్యువల్ రీజనరేషన్ యాక్టివేట్ అయింది. సో ఆ లోపు టీ అయితే తాగేస్తాము. మత్తాల్ బస్ స్టాండ్ ఎదురుగానైతే ఆగినాము. రీజనరేషన్ అయిపోయాక బయలుదేరుతాం. సో మొత్తానికి పొద్దున 12 వరకు అయితే మనం ఔటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కడం అయితే జరిగింది. సో మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి సనత్ నగర్. వాళ్ళు లొకేషన్ అయితే ఇప్పుడే పంపించారు. సూర్య ఏజెన్సీస్ అని చెప్పేసి మనకు ఒకటి కంపెనీ అయితే ఉందన్నమాట. సో మేము నార్మల్గా నిన్న పేపర్లో వచ్చినాకనైతే చెక్ చేసినాం. చెక్ చేస్తే ఒక 3-4 అయితే కనిపించినాయి సూర్య ఏజెన్సీస్. అందులో మనం స్ట్రీట్ వ్యూ పెట్టుకొని అయితే చూడడం అయితే జరిగింది. స్ట్రీట్ వ్యూ పెట్టుకొని చూస్తే మనకైతే ఒక సనత్ నగర్లో ఒక కంపెనీ అయితే కనిపించింది అనమాట. అందులో మనకు జిఎస్టీ నెంబర్ అన్నీ అయితే మ్యాచ్ అయినాయి. సో అదే అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం. కాకపోతే ఎందుకైనా మంచిది అంటే కొన్ని హెడ్ ఆఫీసులు వేరే దగ్గర ఉంటాయి, ప్లస్ మళ్ళీ మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి గోడౌన్కి అయితే ఉంటాయి కదా. అట్లా అని చెప్పేసి ఇంతకుముందు హైదరాబాద్ ఎంటర్ అయినాక ఒకసారి అయితే ఫోన్ చేశాను. ఎందుకంటే కార్టేజాన్లో ఉంటాయి గోడౌన్స్, అటు మేడ్చల్లో కానీ ఉంటాయి. సో ఇట్లాని ఫోన్ చేస్తే వాళ్ళు అయితే లొకేషన్ మనకు సనత్ నగర్దే అయితే పంపించారు. సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి బండి అయితే తీసుకుపోయి పెద్దమ్మరిపేట దగ్గర ఆపేసి, ఇప్పుడు ఎట్లాగో లోపల సిటీ లోపలికి అయితే ఎంట్రీ లేదు కదా, నో ఎంట్రీ కదా. నైట్ 10ంటికి అయితే నో ఎంట్రీ అయిపోయినాక బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ సిటీ లోపల నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అన్లోడింగ్ పాయింట్కి. కాకపోతే ఇంకా అడ్వాన్స్ అయితే పర్లేదు. నైట్ 9ంటికి మన బండి లోడ్ అయ్యి పేపర్స్ అయితే అంటే లోడ్ తొందరనే అయిపోయింది. కాటా దగ్గర ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే అయిందనమాట. సో ఒకటి అక్కడ కర్ణాటక లోకల్ బండి అనేది మనకంటే ముందే అంటే మనం వెళ్ళిన రోజు కంటే ముందు రోజు మధ్యాహ్నం 1ంటికి అయితే పోయిందంట బండి. ఆ బండి అప్పటి వరకు లోడ్ పెట్టలేదు, అంటే బండి లోపలికి ఎంట్రీ చేసుకున్నారులే కానీ లోడ్ అయితే చేయలేదంట. అట్లా అని చెప్పేసి మనోడు ఏం చేసి డైరెక్ట్ తీసుకుపోయి బండ్లు అయితే కాటా పెడతాం కదా, ఆ కాటా పెట్టే దగ్గర బండి పెట్టేసి మొత్తం రచ్చరచ్చ చేసిండు అనమాట. ఎంతైనా ఇక వాళ్ళ లోకల్ బండి కదా, లోకల్ కాబట్టి దగ్గర ఒక గంట అయితే లేట్ అయితే అయిపోయింది అనమాట ఆ బండి చేయబట్టి. మనకు ఒక 7ంటికి మన బండి కాటా దగ్గరికి పోతే ఆల్మోస్ట్ 8 వరకు అక్కడనే ఆగడం అయితే జరిగింది. ఇక మనకు కాటా అయిపోయి పేపర్లు వచ్చేసరికి 9 అయినాక మనం బయలుదేరేసరికి 10 అయిపోయింది, 9:30 అయిపోయింది. సో ఇక గ్యాస్ అయితే కంపెనీ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉండదు కదా, వాళ్ళు అయితే తీసేసుకున్నారు బయటనే గేట్ దగ్గర. సో గేట్ దగ్గర తీసేసుకుంటే మనం వంట అయితే చేయలేదు. మొన్న సాయంత్రం వండుకున్నదే మధ్యాహ్నం అయితే తినేసినాం. ఇక బయటకు వచ్చినాక తిని అయితే బయలుదేరేసరికి మాకు మొత్తం ఈ టైం అయితే అయిందనమాట. లేకపోతే ఈ పాటికి మాకు లోడ్ అయిన వెంటనే కాటా పెట్టేసి అంత కరెక్ట్ ప్రాసెస్ జరిగి ఉంటే ఈ పాటికి అన్లోడింగ్ అయిపోయేది బండి. కాకపోతే ఇక ఆ టైం మనకు కరెక్ట్ లేదు కాబట్టి ఇట్లా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాం. సో రీజనరేషన్ రిక్వైర్డ్ అని పడ్డాయి కదా, ఇంతకుముందు అక్కడ మక్తాల దగ్గర అయితే చేసినాం. కాకపోతే అక్కడ షాపులో లొల్లి పెడతారని చెప్పేసి మొత్తం కంప్లీట్ కాకముందుకే మనం అయితే బండి స్టార్ట్ చేసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాక బండి పక్కకు పెట్టేసి రీజనరేషన్ అయితే పెట్టాలి. రీజనరేషన్ పెట్టేసి ఆ తర్వాత సాయంత్రం అట్లా ఆటోనగర్ పోయి ఒకటి డెఫ్ ఆయిల్ బకెట్ 2 కేజీల గ్రీజ్ తెచ్చేసి డెఫ్ ఆయిల్ పోసేసుకొని
గ్రీజ్ అయితే కొట్టేసుకోవాలి మొత్తం. అక్కడ ఏమన్నా బండ్లు ఉన్నాయా? లోపలికి పోవడానికి వీలుగా ఉంటుందా? సరే సరే వస్తున్నా. ఇటు పైనుండే వస్తా. మనం మొన్న జూడియో పోయిరాలే ఆ రోడ్డు. సో ఇవాళ కూడా వంట అయితే పెట్టలేదు బండిలే, ఎట్లా ఇంటికి పోతారాం అని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర మేము సరిగ్గా వంట అయితే ప్రిపేర్ అయిపోద్ది. వంట ప్రిపేర్ అయిపోతే పోయి బండి ఆడ పెట్టేసుకొని ప్రశాంతంగా పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తినేసి పడుకొని చిన్న సాయంత్రం అట్లా ఆటనగర్ పోయి ఒకటి డెఫ్ఐఎల్ బకెట్, 2 కేజీల గ్రీజ్ తెచ్చుకొని ఓ ప్యాకెట్ అయితే స్పేర్లో పెట్టేసుకొని ఇంకో ప్యాకెట్ అయితే బండికి అయితే కొట్టేసుకొని మనం నైట్ 10ంటికి అట్లా నో ఎంట్రీ అయిపోయాక అన్లోడ్కి అయితే వెళ్ళిపోతాం. సో మొత్తానికి ఈరోజు మా దినచర్య అయితే అదన్నమాట. అసలు అయితే మొన్న సాయంత్రం పోయినాం లోడింగ్. మొన్న సాయంత్రం 5:30కి అయితే లోడింగ్ పాయింట్లో పోయినాం. అదే టైంకు మాకు లోడ్ అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అన్లోడ్ అయిపోయి మళ్ళీ లోడ్ కూడా అయిపోయేది బండి. కాకపోతే ఏం చేద్దాం, ఈ ట్రిప్ అంతా అట్లా రాసి పెట్టింది. అక్కడ కైగాల అన్లోడింగ్ దగ్గర అంత టైము, ప్లస్ ఇక్కడ లోడింగ్ దగ్గర టైము, ఒక 4 రోజులు వేస్ట్గా పోయినాయి. 3 రోజులు వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ 2 రోజులు లోడ్ అయింది, ఒకటే రోజు లోడ్ అయింది అనుకో, ఇక్కడ ఒక రోజు వేస్ట్, అక్కడ అన్లోడింగ్ దగ్గర మధ్యలో ఒక రోజు వేస్ట్. అంటే నేను పోయిన రోజు అన్లోడ్ కాలేదు మొత్తానికి, తెల్లారి సగం అన్లోడ్ చేసిర్రు, మళ్ళీ తెల్లారి మొత్తం అన్లోడ్ చేసిర్రు. సో ఆ పోయిన రోజు తెల్లారి మధ్యలో ఒకటి ఉంది కదా, అది వేస్ట్ అయిపోయినట్టే. ప్లస్ ఇక్కడ లోడింగ్ కాడ ఒక రోజు వేస్ట్ అయిపోయింది. మొత్తానికి ఈ లోడు పేరు మీద 3 రోజులు వేస్ట్ అయింది. లేకపోతే ఈ పాటికి ఇటు అన్లోడ్ అయిపోయి ఆ 3 రోజులు వేస్ట్ కాకపోతే ఇటు అన్లోడ్ అయిపోయి మళ్ళీ హుబ్లీ పోయి దించేసి మళ్ళీ వచ్చేటోని. ఎందుకంటే హుబ్లీ మనకు పొద్దున లోడ్ అయిందంటే సాయంత్రం 4ంటికి బయలుదేరితే తెల్లారి 3 వరకు హుబ్లీ అన్లోడింగ్ పాయింట్లో పెడతాం. అన్లోడింగ్ పాయింట్లో మనకు 9-10 వరకు అన్లోడ్ అయిపోద్ది. మళ్ళీ ఏమంటే లోడింగ్ అయితే అటు నుండి ఏదో ఒకటి దొరికించుకుంటాం, సాయంత్రం వరకు రిటర్న్ వచ్చేయచ్చు. కాకపోతే ఇక అట్లా అయిపోయింది ఈసారి. అవుటర్ దిగగానే మనకు ఎల్బీ నగర్ సైడ్ వచ్చే రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లో మనం సర్వీస్ రోడ్లోకి అయితే దిగేస్తాం. దిగేసినాక స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఓల్డ్ హైద్ నగర్ రోడ్, జీ స్కూల్కి పోయే రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లో మన రూమ్ అయితే ఉంటుంది అన్నమాట. సో బండి తీసుకుపోయి నీట్గా పార్కింగ్ చేసేసుకొని పోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక తినేసి పడుకోవాలి ఇక ఫస్ట్. సో రీజనరేషన్ మళ్ళీ పడుతుంది. ఈ రీజనరేషన్ పెట్టినప్పుడల్లా మైల్ అయిపోతూనే ఉంటుంది. పొద్దుగాల 3ంటికి సనత్ నగర్ సందులల్లో మన బండి అన్లోడింగ్ అయితే పెట్టినాం. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకో వేరే అన్న బండి అయితే వచ్చిందనమాట, మైసూర్ నుండి వచ్చిందంట ఆ బండి. సో అన్నకు నాకు జస్ట్ ఒక 15 మినిట్స్ గ్యాప్. సో నేను ముందు వచ్చినా కాబట్టి నా బండి అయితే ఫస్ట్ అన్లోడ్కి అయితే పడ్డది. సో నా బండి అయితే అన్లోడ్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఎన్ని నెట్లు దిగినాయి. అంటే అన్న బండి నేను రివర్స్ చెప్పడానికి అయితే వెళ్ళినా, ఎన్ని నెట్లు దిగినాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 3 నెట్లు కూడా ఇంకా దిగలే.